శరవణభవాయ నమః. నేటి రోజున అనగా వైశాఖ బహుళ విదియ బుధవారం అనురాధ నక్షత్రం రోజున ఈ సంస్థ ప్రారంభం చేసుకుంటూ ఉన్నది. ఈ సంస్థ పేరు శరవణ భవ సంస్థ. ఈ యొక్క సంస్థ ద్వారా ఈ భారతీయ సనాతన వైదిక సంస్కృతి, ఈ యొక్క ధర్మము పరిఢవిల్లాలి అని, అది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల చేకూరుతుంది అని, ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య మంత్ర అనుష్ఠానాన్ని, అలాగే ఆ యొక్క మంత్ర సంబంధమైనటువంటి వైదిక క్రతువుల్ని నిరంతరము మన దేశంలో అన్ని చోట్ల జరగడానికి కృషి చేసే విధంగా ఈ సంస్థ తన యొక్క కార్యక్రమాలని ప్రారంభం చేసుకోవడానికి ఈ రోజున మొట్టమొదటగా సుబ్రహ్మణ్య హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, మన్యు సూక్త సహిత నవగ్రహ హోమంతో కార్యక్రమాలవి కూడా చేసుకున్నారు. ఈ సంస్థ వారు నేటికి 84 సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాలు నిర్వహించారు. వీరి యొక్క సంకల్పం ధర్మం దశ దిశలా కూడా వ్యాప్తి చెందాలి, భారతీయ సంస్కృతి సుప్రతిష్ఠితమవ్వాలి, దేశంలో ఎటువంటి ఉపద్రవము లేకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అంటే దానికి సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి. అందుకు ఈ యొక్క పీఠ నిర్వహణ కార్యవర్గం వారు ఈ యొక్క పీఠాన్ని స్థాపిస్తూ దీని యొక్క గురుతర బాధ్యతలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళుతూ గురువులు ఉపదేశించినటువంటి, అలాగే గురువులు ప్రబోధించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ అందరికీ కూడా సన్మార్గాన్ని, అలాగే చక్కనైనటువంటి విషయాల్ని, ఆ యొక్క వైదిక క్రతువుల్ని కూడా నిర్వహిస్తూ మనందరికీ కూడా చేరువవుతూ ఉన్నారు. ఇకపైన ఈ సంస్థ ద్వారా మనందరం కూడా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహణ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో ఈ యొక్క పీఠం సుప్రతిష్టమవుతూ ఉన్నది. తద్వారా ఈ యొక్క మధురవాడ ప్రాంగణంలోనే కాక యావత్ విశాఖపట్నం, అలాగే యావత్ ఆంధ్రదేశమంతా కూడా ఈ యొక్క పీఠం యొక్క అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనందరం కూడా ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలకి మనంతట మనంగా మనం కొంత చేయూతను కూడా ఇస్తూ ఉండాలి. తద్వారా మన ధర్మాన్ని మనం రక్షించుకున్నట్లుగా, అలాగే స్వామి సుబ్రహ్మణ్య స్వామి